దేవుని కృప నీకు చాలింది. దేవుని కృప ఉన్నతం, దేవుని కృప ఉత్తమం, దేవుని కృప ఎత్తైనది, దేవుని కృప స్థిరమైనది. అయితే కృపలో నిలకడగా అప్పగించుకుని నిలబడడం నీ వంతు. అడ్డదుడ్డాలుగా జీవించి కృప కృప తోసుకొస్తున్నాళ్లే, నడిపిస్తున్నాళ్లే, బలపరుస్తున్నాళ్లే, ప్రార్థన చేయకపోయినా చలామణి అవుతుందిలే, కొంతకాలమే బండి నడుస్తుంది, ఆ తర్వాత పంచర్ కాదు, టైర్లు కూడా ఉండవు. అర్థం చేసుకో, కదలలేవు. ప్రియమైన వారలారా, దేవుని కృపకు ప్రియమైన వారలారా, అపోస్తులు అప్పగించబడ్డారు. అప్పగించుకో. కృపలో నిలకడగా ఉండడం. దేవుని కృపలో అంతియొక్కలో ఉన్న సంఘంతో పౌలు బర్నబాలు అన్నారు, దేవుని కృపలో నిలకడగా ఉండండి, దేవుని కృపలో నిలకడగా ఉండండి. అంటే అర్థం ఏంటో తెలుసా? అప్పగించుకో, కృపకు అప్పగించుకో.